గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అర్జున, ఇదే సమయము, విడు బాణము. ఏం ఆశ్చర్యం! శక్తివంతమైన అస్త్రాలు ఇలా పూలమాలైపోవు కారణం? ధర్మం అతనిని రక్షించుచున్నది. బ్రహ్మదేవుడు దిగివచ్చినను అతనిని పరిమార్చలేడు. నిలుపు నీ శరవృష్టి. నిలువదు నమ్మరా, పగవగా ఎదిరించరా, కన్నా పాచిని గాంచేవురా. భువిలో దేహము నిలువదు నమ్మరా, పగవగా ఎదిరించరా, కర్ణా పాచిని గాంచేవురా. తల్లియే మరచింది, తమ్ములే కాదన్నారు. తల్లియే మరచింది, తమ్ములే కాదన్నారు. పూర్వికే కన్నెర్రరా, అయ్యో ఊరకే నిందించరా, అయ్యో ఊరకే నిందించరా. భువిలో దేహము నిలువదు నమ్మరా, పగవగా ఎదిరించరా, కర్ణా వాసిని గాంచేవురా. మానవమణి నిన్ను కానగ మనసంతా ఉసురని విలపించరా, కర్ణా ఇక నన్ను మన్నించరా, కర్ణా ఇక నన్ను మన్నించరా. రారాజు కడ చేరి నీరాత ఇటులాయే, పంచనే విధియాయరా, కర్ణా పంచకుడు కన్నయ్యరా, కర్ణా పంచకుడు కన్నయ్యరా. భువిలో దేహము నిలువదు నమ్మరా, పగవగా ఎదిరించరా, కర్ణా పాచిని గాంచేవురా. అయ్యయ్యో, ధర్మం ఈ పగిది నేల కొరిగినదే. యాచించవచ్చిన నేను దానం పొందలేని అభాగ్యుడను కాబోలును. యాచకమా, భూసురా, ఏం కావలేదు. నా వద్ద మిగిలినది సర్వం పొందవచ్చు. నా ప్రాణం ఒక్కటే నా దగ్గర ఉన్నదాను. కావలేనా మీకు? లేదు అని నా చేత అనిపించక నేనిప్పుడు దానం ఇయ్యగలది
మీరు అడిగి నాకు పుణ్యము కలుగచే. నీవు చేసిన ధర్మాల ఫలితం సర్వం నాకు ధారబోయ కోరుతున్నా. అదే భాగ్యం. ఆహా, చివరి ఘడియలో కూడా దానానికి అవకాశం ఇచ్చారు. భూసురా, ధర్మ ఫలం నా ప్రాణం, రక్త ఫలం నా దేహం, దేహానికి ఆధారమైన ప్రాణాన్ని తమకిస్తున్నాను. నాకు చెందిన ధర్మ ఫలితాన్ని మీకు ధారపుస్తున్నాను. కర్ణ, అజరామర కీర్తితో మోక్షం పొందగలవు. నాకు మోక్షము కలుగ దీవించు దయామయుడు మీరు ఎవరు? నేనా? చూడు. పరంధామ, లోకనాయక, నీ కరుణయేనా నన్ను కటాక్షించినది. ఆహా, ఎవరికి లభించని మహద్భాగ్యం నాది. అర్జున, ఇప్పుడు విడువు నీ బాణము. కర్ణుడు మరణించగలడు. కర్ణ, కర్ణ! అయ్యో కర్ణ! అయ్యో కర్ణ! దానధర్మ వీర ప్రతాపముల కాట పట్టైన వీరుడు మరణించావా? ఏమిటిది? అమ్మగుర్తులా ఉన్నది. మరణించిన వాడు అర్జునుడా లేక కర్ణుడా? కర్ణుడే, సందేహం లేదన్నా. మరెందుకు అమ్మ పుత్రాపుత్రాన్ని గెలిపిస్తున్నది? పుత్రా! అమ్మా! పుత్రా! అమ్మా, ఏమిటమ్మా ఇది? నా పుత్రుడు అందరికన్నా పెద్దవాడు. మీ మీద ప్రేమతో మీకోసమని తన ప్రాణాలు త్యజించిన మీ పెద్దన్న ఇతడే బాబు. ఎంత ఘోరమమ్మా ఇది! తోడబుట్టిన వారిని, అందున మా అందరికీ పెద్దవారిని సంహరించారే. బుద్ధిహీనుడంటారు. ఎదురుగా ఈ మహావీరుడు కనిపించినప్పుడు పలుమార్లు అన్న వల్లే నాకు తోచినాడు. అన్నా! కృష్ణ, కృష్ణ, వంచకుడు, నీ వల్లే కదా ఈ ఉత్తముని సంహరించాను. సంహరించాను అని నీవేళ రొమ్ము చర్చుకుంటా. నీ ఒక్కని వలన ఇతనికి మరణము. నీకంటే ముందు 6 వ్యక్తులు అతన్ని సంహరించినారు. ఏమిటంటున్నావు నీవు? అవును, యథార్థమే అంటున్నాను. మొట్టమొదట కవచ కుండలాలను ఇంద్రుడు యాచించి తీసుకువెళ్ళాడు. ఇక రెండవది, బ్రహ్మాస్త్రం అతనికి పనికి రాకుండా పోవునట్లు పరశురాముడు శాపమిచ్చాడు. మూడవది, కర్ణుని వల్ల పుత్రహీనుడైన ఒక ద్విజుడు సమయానికి రథం భూమిలో దిగబడినట్లు శాపమిచ్చి పగదీసుకున్నాడు. నాల్గవది, నాగాస్త్రాన్ని నీ మీద 2వ మారు విడవకూడదని నీ తల్లి కుంతివరం పొందినది. 5వది, శల్యుడు రథం రణమధ్యంలో వదిలి వెళ్లిపోయినాడు. 6వది, రథాన్ని క్రిందికి నొక్కి నాగాస్త్రం నిన్ను అంతము చెయ్యకుండా నేనాదుకున్నాను. కావున ఇంతమంది నిన్ను రక్షించి అతన్ని ఏనాడో చంపినాము. చివరకు సచ్చన పామునే నీవు చావగొట్టి నేను సంహరించాను అని ప్రగల్భాలు పలుకుతున్నావు. పాపం పెద్దన్న అని పలవరిస్తున్నావు. మిత్రమా, కర్ణ, ప్రాణం విడిచావా? ఇరువురి దేహాలు వేరైనప్పటికీ మనసులో ఒకటిగా బ్రతికినట్టి ప్రాణ స్నేహితులమే. కానీ దానశీలుడు అని పేరు పొందిన నీవు పరలోకంలో ఉత్తమ గతిని పొంది ఉంటావు. నా దురదృష్టం, నేను చనిపోయాక నీ ఉన్న లోకములకు నేను వచ్చునంత భాగ్యమా? అయ్యో శుభాంగి, అమ్మా! నా దైవం నన్ను విడిచిపెట్టి వెళ్ళారా? మహాఘోరమిది. నా స్వామిని అన్యాయం చేసి పొట్టలు పెట్టుకున్నారు. పగ తీరిందిగా, ఇక తృప్తి పడండి. మీకు భారమైన మీ పుత్రికాయిక భూమిలో బ్రతుకుట కల్లా నాథ, నన్ను మీతో పాటు పుణ్యలోకాలకు తీసుకొని పోకూడదా స్వామి? నాథా, నాథా! కర్ణ, తమ్ములైదుగురు స్వాగతం పలుక నీవు
మకుటధారివై రాజ్యమేలగలవని కలలు కనియుంటినే. కర్ణ కర్ణ, నీవెందుకమ్మా దుఃఖిస్తావు? నీ పుత్రులైదుగురు క్షేమంగా ఉండగా నీవే ఇలా విలపించుట ఏవైనా సమంజసమా? లోకంలో ఒక్కగానొక్క వీరపుత్రులు కోల్పోయినట్టి అభాగ్యురాలను నాగదేవిటి. అందరూ మోసం చేసి నా పుత్రుని సంహరించాలి. మీకు హృదయం ఉందా? మోక్షం ఉందా? విమోచనం ఉందా? నీవు ఎవరమ్మా? ధర్మదేవతను. ధర్మం కొరకు ఒకే బిడ్డ అవతరించాడు. ఇతని జననం వల్ల ధర్మం వర్ధిల్లుతుందని నేనెంతో పొంగిపోయాను. కృష్ణ కృష్ణ, అతనిని మట్టు పెట్టుటకు ఎన్నో కుతంత్రాలు పన్ని నీ వ్యూహం పూర్తి చేసుకున్నావు. దయాసాగరునికి ఇది న్యాయమా? కృష్ణ, నీకు ధర్మమా? ధర్మమాత, సర్వం తెలిసిన నీవు మానవుల వలె విలపించుట తగునా? నా లీలలు విధిని మార్చవశమా? పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే